మన క్రిందటిసారి రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణ ఏర్పాటు బిల్లు కాదు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని తీసుకొచ్చి, ఎందుకంటే సపరేట్ స్టేట్ ఏర్పాటైతే కనుక అప్పుడు రాజ్యాంగం ప్రకారం విడదీయాల్సి వస్తుంది కాబట్టి 2/3 మెజారిటీ కావాల్సి వస్తుంది కాబట్టి అట్లాంటి ఇష్యూ రాకుండా చూసుకునేందుకోసం అంతకుముందు ఆల్రెడీ కలిసినటువంటి తెలంగాణని విడదీస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అని తీసుకొచ్చారు. అయితే ఆ బిల్లు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని సంతృప్తి పరచడం కోసం ఎమ్మెల్యే సీట్ల పెంపు అన్నటువంటిది కూడా ప్రతిపాదించారు. అందులో ఆంధ్రప్రదేశ్కి 225, తెలంగాణకి 150 సీట్ల వరకు వెళ్లాల్సి ఉంది. మ్యాక్సిమం 175 సీట్ల వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆ బిల్లులో కూడా పేర్కొన్నారు. కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, టీడీపీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ నాయకులు వీళ్ళే ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చింది. అక్కడ వచ్చేటప్పటికి కేసీఆరే కొనసాగారు. వీళ్ళందరూ ఉండి కూడా ఆంధ్ర తెలంగాణలకి ద్రోహం చేశారు. ఎట్లా అంటే ఇవాళ చూడండి, కాశ్మీర్కి సంబంధించి నియోజకవర్గాల వీళ్ళందరూ ఏమన్నారు, అది రాజ్యాంగం అడ్డుకుంటుందంట, ఇప్పుడే కుదరదట, మళ్ళీ 2026లో పునర్వ్యవస్థీకరణ ఉంటుంది కదా, దానికి దీనికి కాంట్రాడిక్ట్ అవుతుందంట ఇదంతా. మరి కాశ్మీర్ కూడా అట్లాగేగా. కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత మనకి ఇక్కడ 371 ఉండేది. అది మనకి అట్లాంటి సందర్భమే వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు నియోజకవర్గాలు పెంచారే, పైగా కాశ్మీరీ పండిట్లకు సపరేట్గా పెట్టారే. ఇక్కడ కూడా అట్లాంటి అవకాశం ఉండేది కదా. ఏంటంటే కొత్త సీట్లు పెరిగితే కనుక ఇక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ కొత్త వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. వాస్తవంగా అయితే అన్ని పార్టీలకు ఒక అద్భుతమైన అవకాశం, కానీ ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆంధ్ర తెలంగాణ ప్రజల ప్రయోజనాలని నాశనం చేస్తూ వీళ్ళెవ్వరూ డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేస్తుంటే ఇవాళ కాశ్మీర్ బిల్లు లాంటిది మనకి ఎప్పుడో వచ్చేసి ఉండే సీట్లు. అన్ని పార్టీలు గుంపగొత్తు కాబట్టి భారతీయ జనతా పార్టీ వీళ్ళెవరు అడగట్లేదు కాబట్టి దాంతో అది సైలెంట్ అయిపోయింది. తద్వారా గొంతు కోశారు ఆంధ్ర తెలంగాణ ప్రజలకి.